హైదరాబాద్ లో వర్షాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్, ఆర్పీ రోడ్, బేగంపేట్, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా చెల్లబడి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో సికింద్రాబాద్ మోండా డివిజన్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రహదారులపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలవటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్, బూద్వెల్, బండ్లగూడ, హైదర్గూడ పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక పివి నరసింహారావు పిల్లర్ నెంబర్ 185 కింద వర్షపు నీరు నిలవటంతో మెహదీపట్నం నుంచి అరంఘర్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో వర్షాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్, ఆర్పీ రోడ్, బేగంపేట్, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక ఒక్కసారిగా చెల్లబడి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో సికింద్రాబాద్ మోండా డివిజన్ లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గత వారం రోజుల నుండి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి మారింది. ఈ నేపథ్యంలో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కూడా పలు చోట్ల కూడా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ లో పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్పీ రోడ్, బేగంపేట్, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా చల్లబడి ఏకదాడిగా కురుస్తున్న వర్షంతో కూడా ఇటు సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ లో కూడా ఇళ్లలోకి వర్షం నీరు చేయడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారులన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా ఈ రహదారులపై కూడా మోకాళ్ళు వర్షపు నీళ్లు నిలవడంతో కూడా వాహనదారులు అదేవిధంగా పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు హిమాయత్ నగర్ కూడా రహదారు కూడా ఈ భారీ వర్షానికి జలమయమైందని చెప్పొచ్చు. రాత్రి ఒక్కసారిగా రాత్రి వర్షం కురవడంతో కూడా ఈ చీకట్లో కూడా ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్ల మీదకి వర్షం మీద చేరడంతో కూడా మొత్తంగా కొన్ని అంటే భారీ వర్షాలు కురిసి అదేవిధంగా ప్రజలు జనజీవితం స్తంభించిన నేపథ్యంలో ఒక వారం రోజుల నుండి కూడా వాతావరణం పొడిగా మారి ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో కూడా మరొకసారి వాతావరణం చేంజ్ అవ్వడం, భారీ వర్షం కురవడంతో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.